ప్రతి గొప్ప ప్రయాణం ఒక కలతోనే మొదలవుతుంది. విద్యా శక్తివంతమైన అవకాశాలతో నిండిన ఉజ్వల భవిష్యత్తు అనే ఒక కల. ఆ కలను నిజం చెయ్యడానికి నడిచిన వ్యక్తి ఒక దూరదృష్టిగల నాయకుడు. కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలను ప్రకాశింపజేస్తున్న వ్యక్తి శ్రీ వరదారెడ్డి. శ్రీ నరసింహారెడ్డి కాంతమ్మ పుణ్య దంపతులకు జన్మించిన పెద్ద కుమారుడు వరదారెడ్డి గారు ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి తన విద్యాభ్యాసం ఎంఎస్సి ఫిజిక్స్ లో పూర్తి చేసి రెవెన్యూ శాఖలో తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి సమాజానికి ఏదో చెయ్యాలి అన్న కసితో విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతో మొదటి అడుగు వేశారు. 1976వ సంవత్సరంలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీని స్థాపించారు. అలా ఒక చిన్న విత్తనం నాటి అది అంచెలంచెలుగా ఒక మహావృక్షంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, జూనియర్ కాలేజెస్ కలిపి 180కి పైగా, అలాగే ఒక విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ విద్యనందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు శ్రీ వరదారెడ్డి గారు. ఎస్ఆర్ విశ్వవిద్యాలయానికి గుర్తింపు రావడానికి ఆయన దశాబ్దాల పాటు శ్రమించారు. ఆ కృషి ఫలితమే ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఆవిష్కరణ. నేడు ఎస్ఆర్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అంతర్జాతీయ స్థాయి కోర్సులెన్నింటినో అత్యున్నతమైన ప్రమాణాలతో అందిస్తున్నారు. భరతమాత మెడలో మణిహారంలా, అక్షర సూర్యుడిలా విద్యారంగంలో వెలుగులు విరజిమ్ముతూ దిక్సూచిగా మారారు. ఎదగడం అంటే మనతో పాటు 10 మందిని ఎదిగేలా చెయ్యడం అనే ఒక గొప్ప సంకల్పంతో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ద్వారా భారతదేశం నలుమూలల నుంచి కొన్ని వేల మందికి జీవనోపాధిని అందిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుడు వరదారెడ్డి గారు. సార్కు నా నమస్కారాలు. నేను 23 సంవత్సరాల సంధి ఇలా నేను చేస్తాను సార్ వలన. నా బిడ్డను చదివించండు సారు, నా కొడుకుని చదివించండు, నా మనవరాలు సుతి ఇందులో చదువుతాను, నా మనవరాలకు జాబ్ వచ్చింది. సారు మీ దయ, మీరు మంచిగా ఉండాలి, మీరు 2000 సంవత్సరాలు బతకాలి. నా పేరు కుమారస్వామి. నేను ఎస్ఆర్ సంస్థలో కన్స్ట్రక్షన్ విభాగంలో పనిచేస్తున్నాను. మా పాప ఇదే కాలేజీలో చదువుకుంటుంది. మా కుటుంబం 4 మెతుకులు తింటుందంటే పెద్ద సార్ దయ వల్లనే. నేను గత 25 సంవత్సరాల నుండి విద్యా సంస్థలో వర్కర్ గా చేరి ఈ స్థాయిలో సూపర్వైజర్ గా ఉండాలంటే వరదారెడ్డి సార్ దయ వల్లనే. మా అనంత సార్ గ్రామంలో ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయంటే పెద్ద సార్ దయ వల్లనే. మా దమ్మనపేట సార్ వాళ్ళ ఊరే మాది. 25 ఏళ్ల నుంచి వంట మంచిగా ఇందులోనే పని చేస్తున్నాను. నేను 25 సంవత్సరాల నుంచి దీంట్లో చేస్తాను ఎస్ఆర్ కాలేజీలో. నాకు ఆపద వచ్చినా, ఏదొచ్చినా, కష్టం వచ్చినా సార్ ఆదుకుంటాడు, సార్ చూసుకుంటాడు. నేనున్నా, నీకు ధైర్యం అని చెప్తాడు. వారిలో ఏంటంటే గొప్పగా ఉండే కమిట్మెంట్, క్రమశిక్షణ ఉన్న వ్యక్తితో విద్యార్థులైనా అభినందిస్తారు, వారు ఉపాధ్యాయులను అభినందిస్తారు, పండితులైనా అభినందిస్తారు. ఇప్పుడు సమావేశమైనా కూడా ఒక విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మనం ఎప్పుడు ఏ వృత్తిలో ఉన్నా హార్డ్ వర్క్ తప్పనిసరిగా చేయాలి. మనం ఎంత నేర్చుకున్నా క్రమశిక్షణతో ముందుకు సాగాలి. దశాబ్దాల సుదీర్ఘ విద్యారంగ అనుభవం, ఆయన మాట ఒక విప్లవం. క్రమశిక్షణ లేకుండా హార్డ్ వర్క్ చేయాలి, క్రమశిక్షణ లేకుండా హైయెస్ట్ పొజిషన్ పోలి. మాటలతో అయ్యేది కాదు, వెరీ సిస్టమేటిక్ డిసిప్లిన్. ఆయన అడుగు ఒక తరానికి ఆదర్శం, ఆయన ఆలోచన ఓ మహావృక్షం.